క్రీస్తునందు ప్రియమైన వార్లారా, మరణాత మన వరుడైయున్న యేసుక్రీస్తు ప్రభువారి నామం పేరిట మీకందరికీ శుభములు కలుగును గాక. ఆమేన్. పరిశుద్ధులు ఎం దేవదాసయ్య గారిచే రచింపబడిన పరమగీతార్థము అనే పుస్తకం యొక్క ఆడియో కంటిన్యూషన్. నీ పెదవులు ఎరుపు నూలును పొడి ఉన్నవి, నీ నోరు సుందరము, నీ ముసుగు గుండా నీ కణతలు విచ్చిన దానిమ్మ ఫలము వలె కనబడుచున్నవి. పరమగీతము 4వ అధ్యాయం 3వ వచనం. ప్రార్థన. ప్రేమ రూపుడువైన ప్రభువా, నీ రూపమును మానవునికి ఇచ్చుటకై మాతో మాటలాడిన నీ మాటలలో వరుడవైన నీ రూపమును వధువు సంఘ రూపమును ఉన్నవి. ఈ రూపములను మేము గుర్తింపగలిగినట్లు మాతో మాట్లాడుమని నిత్య జీవపు మాటలు గల నిన్ను వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రియులారా, ఈ వచనమునందు సంఘ వధువునకు గల పెదవులను, నోటిని, కణతలను అనగా చెక్కిళ్లను ప్రియుడైన ప్రభువు వర్ణించుచుండెను. 1 పెదవులు. పెదవులకును నోటికిని సంబంధమున్నది. ఈ ప్రజలు నన్ను పెదవులతో ఆరాధించుచున్నారు, కానీ వారి హృదయము నాకు దూరముగా ఉన్నది అని ప్రభువు సెలవిచ్చుచున్నారు. మత్తయి 15:9. పెదవుల ఆరాధన భక్తి లేని ఆరాధన అనబడును. ఇట్టి పేరు అవిశ్వాసులకు చెందును, కానీ పరమగీతంలో చెప్పబడిన ఈ వర్ణన దైవభక్తి గల సంఘమునకు చెందును. నీ పెదవులు ఎర్రని తొగరును పోలియున్నవని వధువు సంఘము మంచి సాక్ష్యమును పొందుచున్నది. దీని భావమేమి? హృదయంలో ఉన్న దైవభక్తి పెదవుల మూలముగా బయలుపరచబడుచున్నది అని దీని అర్థము. హృదయంలోని భక్తి గల సౌందర్యము పెదవుల ద్వారా కనబడును. హృదయంలోని దైవభక్తి ఉన్నట్లుగా అందరకు పెదవుల ద్వారా చూపవలెను. ఇట్లు చూపు పెదవులు సౌందర్యం కలవి. అందుకని నీ పెదవులు ఎర్రని తొగరును పోలియున్నవని వర్ణించెను. హృదయంలో లేని భక్తి ఉన్నట్లుగా పెదవుల ద్వారా కనపరిచిన ఎడల అది వేషధారణయగును. ఇట్టి వేషధారణ గల భక్తి పెండ్లి కుమార్తెకు లేదు. 1 పూర్వము హన్నా భక్తురాలు షీలోహులోని దేవాలయంలో దేవుని ఎదుట తన ఆత్మను కుమ్మరించుకున్నప్పుడు గుడి పూజారి అయిన ఏలీకి పెదవులు మాత్రమే కదిలినట్లు కనబడిను, అంతరంగము కనబడలేదు. అందుచేత అతడు తప్పు అర్థం చేసుకుని మత్తురాలు అనుకునెను. అప్పుడామె నా ఆత్మను కుమ్మరించుకొనుచున్నాను అనెను. 1 సమూయేలు 1:15. అప్పుడు ఏలీ సంతోషించెను. పెదవుల కదలిక దేవుని దృష్టిలో మహాపవిత్రముగా ఉన్నది. అందువలన ఆ పెదవులు ఎరుపు నూలుకు పోల్చబడినవి. హన్నా వలె మనమును మనసంతటిని కుమ్మరించి ప్రార్థించవలను. విలాపములు 2:19. అదే ప్రార్థన. అప్పుడే మన ఆత్మీయ పెదవులు ఎర్రని నూలును పోలియుండును. 2 అబద్ధమాడు పెదవులు యెహోవాకు హేయములు. అబద్ధమాడక మోసపు మాటలు పలుకక జ్ఞానమును యథార్థతను పలుకు పెదవులు సౌందర్యము గలవై ఉండును. యోబు 27:4. పెండ్లి కుమార్తె అబద్ధములకు మోసపు బ్రతుకునకు దూరముగా ఉండవలెను. బైబిల్లోని జ్ఞానము మరుగు చేయక ఉన్నది ఉన్నట్లుగా బయలుపరచు లక్షణము గలదే పెండ్లి కుమార్తె. ఈమె పొదుపుగాను మృదువుగాను మాట్లాడవలెను. ఇట్టి స్థితి గల వారి పెదవులే ఎర్రని నూలును పోలినవని సౌందర్య పెదవులయ్యుండును. 3 ఎరుపు నూలు రక్తమునకు గురుతయ్యున్నది. ఇశ్రాయేలీయులు గొర్రెపిల్ల రక్తమును ద్వారబంధములకు పూసుకొని మరణమును తప్పించుకొనిరి. నిర్గమ 12:7-13. క్రీస్తు ప్రభువు రక్తము పాపమును శుద్ధి చేయునది. 1 యోహాను 1:7. ప్రభువు రక్తముతో శుద్ధి చేయబడిన హృదయము సౌందర్యమైనది. అట్టి హృదయం నుండి వచ్చు పరిశుద్ధమైన పలుకులు పలుకు పెదవులు ఎర్రని నూలును పోలినవి. ఎర్రని నూలు కిటికీకి కట్టుకుని స్త్రీ నాశనకరమైన స్థితిని తప్పించుకొని తన కుటుంబమును రక్షించుకొనెను. యెహోషువ 2:18. ప్రవక్త అయిన యెషయా పెదవులకు కారుతో తీయబడిన ఎర్రని నిప్పును తగిలించగా పెదవులు పవిత్రమైనవి. యెషయా 6:5-7. పైన చెప్పబడిన విషయములన్నిటినీ చూపు. ఎర్రని నూలును పోలిన పెదవులు పరిశుద్ధతను రక్షణను తెలియజేయుచున్నవి. 2 నోరు. నీ నోరు సుందరము అనగా హృదయంలో నుండి వచ్చు మాటలు ఆనందకరముగా ఉండుట హృదయ శుద్ధి. 1 ప్రభువు నిమిత్తము, 2 తన నిమిత్తము, 3 ఇతరుల నిమిత్తము. ఎవరి హృదయం శుద్ధిగా ఉండునో వారి మాటలు ఆనందకరముగా ఉండును. ఆ ఆనందకరమైన పలుకులు పలుకు నోరే సుందరము. అంతరంగమునకు బహిరంగమునకు ప్రభువు కొరకు తన హృదయమును శుద్ధిగా ఉంచుకొనువారే
పెండ్లి కుమార్తె వరుస గలవారు. ఇట్టి హృదయ శుద్ధి గల వధువు సంఘము ఎట్టి సాక్ష్యం ఇచ్చుచున్నదో వినుటకై ప్రభువు చూచుచున్నారు. ప్రభువును గూర్చి సాక్ష్యమిచ్చు సంఘమునకు ప్రభువు సహకారి అయి ఉన్నారు. ఇట్టి సహకారి అయిన ప్రభువును గూర్చి సాక్ష్యమిచ్చు వారి నోరు సుందరము. దేవాలయములో కూడుకొని ఎడతెగక స్తోత్రము చేయువారే పెండ్లి కుమార్తె వరసలోని వారు. వారి నోరు సుందరము. ఎవరి సంభాషణ రుచికరముగా ఉండునో వారే పెండ్లి కుమార్తె వరసలోని వారు. అట్టి వారి నోరు సుందరము. ప్రభువు మాటలాడినట్లు ఎవరును ఎన్నడును మాట్లాడలేదు. యోహాను 7:46. ఆయన అధికారంతో బోధించెను. మార్కు 6:2. ఇట్టి అనుభవ స్థితి కలిగిన వారి నోరే సుందరము. ప్రభువును గూర్చి సాక్ష్యమిచ్చునప్పుడు లేక బోధించున్నప్పుడు అనేకులు అడుగు ప్రశ్నలకు సరి అయిన సమాధానములు ఎవరు ఇత్తురో వారి నోరు సుందరము. ప్రభువు శిష్యులు ప్రభువును మేము కన్నులారా చూచితిమి, తాకితిమి, ఆయనతో బస చేసితిమి, ఆయనతో భుజించితిమి అని ఎట్లు తమ అనుభవంలో సాక్ష్యమిచ్చిరో అట్లే తమ అనుభవంలో సాక్ష్యం ఇవ్వగల వారి నోరే సుందరము. 3 కణతలు. ముసుగుగుండా నీ కణతలు విచ్చిన దానిమ్మ ఫలము వలె కనబడుచున్నవి. ఈ మాటలు పెండ్లి కుమారుడు పెండ్లి కుమార్తెను గూర్చి చెప్పిన మాటలు. ఇది చెక్కిళ్ళ యొక్క వివరమై ఉన్నది. కణతలు అనగా చెక్కిళ్ళు. ఇది ముఖములోని భాగము. ముఖము చూడగానే మనిషి యొక్క లోపల సంతోషమున్నది, విచారమున్నది చూచిన వారికి తెలియను. అట్లే పెండ్లి కుమార్తె యొక్క ముఖము చూడగానే అంతరంగంలోని లక్షణములు ప్రభువునకు తెలియను. అట్లు తెలియను గనకనే నీ కణతలు విచ్చిన దానిమ్మ ఫలముల వలె కనబడుచున్నవని పలుకుచున్నారు. దానిమ్మ ఫలము యొక్క వివరము వినుడి. సంఖ్యాకాండం 20వ అధ్యాయం 5లో చూడగా ఈ పండ్లు ఐగుప్తు దేశం యొక్క పండ్లే. ఇవి ప్రజలకు ఇష్టమైన ఫలములని జ్ఞాపకం ఉంచుకొనవలెను. ద్వితీయోపదేశకాండం 8:8లో చూడగా ఈ పండ్లు పాలస్తీనా దేశంలో ఉండునని తెలియచున్నవి. ఈ పండ్ల వలన దాహము తీరును. ఈ పండ్లు తండ్రి ఇచ్చిన వాగ్దానములు గల పండ్లయ్యున్నవి. మరియు పరమగీతము 8:2ను బట్టి చూడగా దానిమ్మ పండ్ల రసము పాలస్తీనా దేశస్థులు త్రాగుట వాడుకాయి ఉన్నట్లు తెలియచున్నది. ఇవి పరమగీతంలో ఉదహరింపబడ్డ వల్ల ఆత్మీయ జీవితార్థంలో కూడా గొప్పవై ఉండి తీరవలెను. పెండ్లి కుమారుని వల్ల పెండ్లి కుమార్తెకు గొప్ప ఆదరణ, మేళ్ళు, తినుబండారములు దొరుకుచున్నవన్నమాట. నీ ప్రేమ ద్రాక్షారసము కన్నా మధురము. ద్రాక్షారసము కన్నా నీ ప్రేమను ఎక్కువగా స్మరించదము. ద్రాక్ష పండ్ల అడలు పెట్టి నన్ను బలపరచుడి అని పరమగీతం నందు కనబడుచున్నది. అయితే పెండ్లి కుమార్తె వల్ల కూడా పెండ్లి కుమారునికి అట్టివి దొరుకును. నీ ముసుగులకుండా నీ కణతులు విచ్చిన దానిమ్మ ఫలముల వలె కనబడుచున్నవి అని ప్రభువే మెచ్చుకొనుచున్నారు. అంగీపై కుట్టిన దానిమ్మ పండ్లు. నిర్గమకాండం 28:33. లోహములతో చేసిన దానిమ్మ పండ్లు. 2 దినవృత్తాంతములు 3:16. యూదుల మతము గుర్తుల మతము, ఛాయలు గల మతము, ముంగుర్తులు గల మతము గనుక పై వచనములో దానిమ్మ పండ్లను ఉపయోగించుటలో ఆత్మీయార్థం గలదు. విచ్చిన అనగా విడిపోయిన అనగా యుక్త కాలమున పగిలినవని అర్థము. కొన్ని పండ్లు వాటంతటావే పగులును. సీతాఫలములు పగులును. కొబ్బరికాయ పగులదు. పగిలే పండ్లలో దానిమ్మ ఫలము ఒకటి. పగిలినప్పుడే మహిమ కనబడును. విశ్వాసి యొక్క అంతరంగమున ఏమి ఉన్నది? కృతజ్ఞత ఉన్నది. అనగా ప్రభువు తనను కలుగజేసిననియు అలంకరింపచేసిననియు ద్రాక్షారసము కన్నా మధురమైన ప్రేమ కనపరిచిననియు విశ్వాసి కృతజ్ఞత గలవాడై ఉన్నాడు. విశ్వాసికి ప్రభువు అనుగ్రహించిన సద్గుణములు హృదయంలోనే ఉండును, కానీ బయటికి కనబడవు. అవి కలిగి ఉన్నానని విశ్వాసి డంబముగా చెప్పుకొనడు. ఎంత చెప్పుకొనకపోయినను క్రియల మూలముగా, సేవ మూలముగా ఎప్పటికైనా బయలుపడక మానదు. దానిమ్మ ఫలము విడిపోకుండా ఉన్నప్పుడు లోపల ఏమి ఉన్నదో కనబడదు. కనబడకపోయినను దానిమ్మ పండ్లను చూచిన వారు చెప్పగలరు. 3 క్రొత్తవారు చెప్పలేరు. అలాగే విశ్వాసిలో ఏ మంచి గుణములు గలవో అవి క్రియలలోనికి రాకపూర్వమే ప్రభువునకు తెలియను. అందుచేతనే విడిపోయిన దానిమ్మ పండ్ల వలె కనబడుచున్నదని వ్రాయబడినది. విడిపోక ముందు అవి కనబడుచున్నవని అర్థము. విడిపోయిన దానిమ్మ పండ్ల వలె కనబడుచున్నవి అను మాటను బట్టి మనం ఏమి అర్థం చేసుకొనగలము? అవి విడలేదు, అయినప్పటికీ అవి ప్రభువునకు కనబడుచున్నవని అర్థము చేసుకొనగలము. విడకపోయినను ఆయన దృష్టిలో విడిపోయినట్లు కనబడుచున్నవి. ఎందుకు విడలేదు? వాటి అవసరం లేదు గనక. ఉదాహరణకు
ఒక పొరుగువాడు మిక్కిలి ఇబ్బందిలో ఉన్నప్పుడు ఒక పరాయివాడు తన దగ్గర ఉన్న కొంచెం బియ్యమును ఇతర సరుకులను తనకు సాయంకాలమునకు లేవని తెలిసినను ఉచితముగా ఇచ్చినాడు. ఇతనికి ఇబ్బంది రాకపోతే అతని గుణము బయలుపడదు. బయలుపడకపోవుట మరి ఒక కారణము. విశ్వాసి తనలోని గుణమును గూర్చి డంబముగా చెప్పుకొనడు. అదే ముసుగు. అవసరమైనప్పుడు అవే కనబడును. తాను పనిగట్టుకుని కనపరచనక్కర్లేదు. ఈ ముసుగునకు అర్థమేమి? ముసుగు అనగా లూకా 14:14లోని విషయము అనగా తన్ను తాను తగ్గించుకొను స్వభావము. మత్తయి 15:28లోని విషయము అనగా ప్రభువు తాను నిశ్శబ్దముగా ఉండుట వలనను కుక్కపిల్ల అనడం వలనను కానాను స్త్రీ విశ్వాసమును బయటికి తీసెను. అప్పుడు ఆమెలోని విశ్వాసం గొప్పదని శిష్యులు గ్రహించిరి. అంతకుముందు ఆమెలోని విశ్వాసము మరుగుగా నుండుటను బట్టి త్వరగా పంపివేయమని అన్నారు. ఆ మరుగుగా ఉండుటయే ముసుగై ఉన్నది. పెండ్లి కుమార్తె తన్ను తాను తగ్గించుకొని స్వభావం గలది కనుక ముసుగు అని వ్రాయబడి ఉన్నది. సంగమా, నీలోని వర్ణములు సద్గుణములు వినయమనే ముసుగులో ఎంత దాచుకున్నప్పటికీ అవి నీ కనతల గుండా నాకు విడిపోయిన దానిమ్మ పండ్ల వలె కనబడుచున్నవి. దానిమ్మ ఫలము ఎర్రగా లోపల గింజను కలిగి ఉన్నట్లుగా పెండ్లి కుమార్తె యొక్క అంతరంగంలో ఉన్న దైవాజ్ఞ వలన కలిగిన వరములు ఫలములు ప్రభువునకు కనబడుచున్నవి. అపోస్తల కార్యములు 2:3. కనుకనే దానిమ్మ ఫలమునకు పోల్చిరి. ప్రార్థన. ప్రియ ప్రభువా, నీ పావన రక్తముచే మమ్మును శుద్ధి చేసి మా పెదవుల నుండి వచ్చు మాటల సౌందర్యము నీ కగపడునట్లును నీ పావనాత్మను మాలో వచ్చి ఆత్మ వలన కలుగు ఫలములు వరములు కలిగి వినయ విధేయత గల వధువు సంగముగా మా చెక్కిళ్ళ యందు నీకు కనబడునట్లు మమ్మును స్థిరపరచుమని పెంటి కుమారుడైన క్రీస్తు నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మరణాత.